నిర్మలా సీతారామన్ గారి బడ్జెట్ ఒక మధ్యతరగతి ప్రజల సెంట్రిక్గా వచ్చిందని అంటున్నారు. ఆర్థిక మంత్రి బడ్జెట్తో మార్చేవి కాదు. ఆర్థిక క్రమశిక్షణ అనేది పాటించకపోతే అది జాతీయ స్థాయిలో కొంచెం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది కదా. మనకంటే పేదరికంలో ఉన్న చైనా ఇవాళ మనకంటే 5 రెట్లు ఎక్కువ సంపత్తో ఉంది. నాణ్యమైన విద్య వైద్యం అనేది సామాన్యులకి అసలు అందే పరిస్థితి లేదు. విద్యలో అధ్వానంగా ఉన్నాం మనం. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు మేము ఇంత కష్టపడి వీళ్ళ కోసం పన్ను కట్టాలా అనే వాళ్ళు ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంత స్థాయిలో ఎన్నికల ఖర్చు జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలని తీసుకుంటే బహుశా దేశంలోనే మనం చాలా దారుణంగా ఉన్నాం. ఈ ఆర్థిక క్రమశిక్షణ అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి, ఏ మూలాల నుంచి మొదలవ్వాలంటారు? ఆ సంక్షేమమే పరిపాలన, బటన్ నొక్కటమే పరిపాలన అని కాకుండా వాడికి చేపలు పట్టడం నేర్పి వలగాని గాలంగాని ఇస్తే జీవితం అంతా కూడా హాయిగా నడుస్తుంది. అసలు ఆర్థికంగా ఒడిదుడుకులు లేని దేశాలు ఉంటాయి అసలు? ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్య 11,000 మంది టీచర్లను నియమించామని చెప్పి రోజు ప్రకటన ఫ్రంట్ పేజీలో వేశారు. విద్య టీచర్ల ఉద్యోగాల కోసమా, పిల్లల చదువు కోసమా? మన దేశానికి ఉన్నటువంటి ఆర్థిక సవాళ్ళు ఏంటి? భారతదేశంలో విద్య ఉన్నంత చండాలంగా ప్రపంచంలో ఎక్కడ రాలేదు. ప్రభుత్వ వైఫల్యం. పిల్లలకి తెలివితేటలున్నా తల్లిదండ్రులు త్యాగాలు చేస్తున్నా కూడా. స్కూల్ బిల్లులు కట్టామంటున్నారు, వేల కోట్లు ఖర్చు పెడుతున్నారు, విద్య మాత్రం అందట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కక్షపూరిత రాజకీయాలు పెరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఇరేస్ కావచ్చు, జగన్ మీద కేసులు, చంద్రబాబు గారిని జైల్లో పెట్టడం. ఎవరు వచ్చినా ఎవరిపోయినా పెద్ద మనం పట్టించుకోవాలి. 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కేసీఆర్ గారి మీద మీ అభిప్రాయం? అధికారంలోకి వచ్చాక